అప్పుడు మారీచుడనే రాక్షసుడు బంగారు జింకలాగా మారి అడవిలో ఓ తల్లి ఓ రాక్షసి కాస్త రాక్షసులు కదా ఆపుతావా కొండరా నువ్వెందుకు ఆపుతావే అర్ధరాత్రి దాకా వాళ్ళనిద్దరిని చెడగొట్టి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసి వాళ్ళని చంపడానికి ఏదో చూస్తావు నువ్వు పిన్ని గారులే పిల్లి కాళ్ళు నీ సంగతి నాకు బాగా తెలుసు ఏమనుకున్నా ఏమిటో ఎప్పుడైతే నువ్వు ఇంట్లో కాలు పెట్టావు అప్పుడే అనుకున్నానే నా కూతురు బిడ్డని చంపడానికి వచ్చిన మహమ్మారిని వాళ్ళని మంచి చేసుకుని అన్నపూర్ణమ్మ గారు బాబు గీత మీకేమవుతుందని చెప్పాను కూతురు బాబు కూతురు కాబట్టి మందరించే హక్కు మీకు ఉందనుకుంటున్నారేమో ఈ ఇంటిని శాసించే హక్కు గీతకు నేనిచ్చాను గుర్తుంచుకోండి గీత నువ్వు ఇప్పుడు నా భార్య హోదాలో ఉన్నావు నువ్వు కంట తడపెడితే నేను అసమర్థుని అనుకోవాల్సి వస్తుంది లేదండి మీరు నా జీవితానికి వెలుగు చూపించిన మహానుభావులు నేను ఇంటికి వస్తూ వెలుగు తేలేకపోగా ఈ ఇంట్లో ఉన్న వెలుగుని చీకటితో నింపుతున్నానేమని బాధపడుతున్నానండి చీకటి వెలుగులు తోబుట్టువులు గీత నా జీవితంలో తొలిసారిగా అడుగుపెట్టిన రాధిక వెలుగును నింపి చివరికి చీకటి మిగిల్చి వెళ్ళిపోయింది చీకటితో ప్రారంభించిన నువ్వు తప్పకుండా వెలుగును తీసుకొస్తావనే నమ్మకం నాకుంది కానీ ఈలోపు నా మూలంగా మీ కుటుంబంలో కలతలు మీ కుటుంబంలో కాదు మన కుటుంబంలో రేపు హరి పుట్టినరోజు నువ్వు వెళ్ళి కేకు తయారు చేసి తీసుకొస్తున్నావు ఓకే ఉదయం నువ్వు కార్లో కూర్చో బిల్లు ఇచ్చేసా సరే బాబు ఏం గీత బాగున్నావా ఏంటి అలా చూస్తున్నావు 2 ఏళ్ళు ఒకే జైల్లో ఉన్నావు అప్పుడే మర్చిపోయావా ఏమిటో మాట్లాడేది మళ్ళీ ఏ స్త్రీ జోలికి వెళ్లకుండా నీ చెయ్యి విరిచేస్తాను ఆగండి నన్ను కొట్టకండి నన్ను వదిలేయండి నిజం చెప్తున్నాను ఆవిడ నాతో జైల్లో ఉంది దేవుడి మీద ఒట్టు హలో ఫోటోగ్రాఫర్ తీసుకెళ్ళి మా అన్నయ్య బిడ్డలకు తల్లిని చూశాను మా అన్నయ్య పక్కన నిలబడే అర్హత గల దేవతను చూశాను కానీ ఈరోజు ఆగిపోయావే అడుగు మీరు మీ గత జీవితం గురించి మా అన్నయ్యకు తెలుసా తెలీదా తెలుసు ఇంకేమైనా ప్రశ్నలున్నాయా ఈ ఇంట్లో సమాధానం లేని ప్రశ్నలు ఉండకూడదని అన్నయ్య చెప్పాడు మీ జీవితం ఆయనకు సమాధానం లేని ప్రశ్న కానప్పుడు నాకు అభ్యంతరం లేదు ఏమిటయ్యా ఆలస్యం రఘు ఏమిటి ఇక్కడ ఉన్నావు కమన్ కమన్ అమ్మ రాధ ఇలా రమ్మ డియర్ ఫ్రెండ్స్
ఈ హ్యాపీ బర్త్డే సందర్భంగా మీ అందరికీ ఒక హ్యాపీ న్యూస్. మా అమ్మాయి రాధను బ్రహ్మనాయుడు తమ్ముడు రఘుకిచ్చి పెళ్లి చేయబోతున్నాం. శివరాం, పెళ్లి అనౌన్స్మెంట్ చేశావు, మరి తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకోవాలో అది నువ్వే నిర్ణయించు. దానికి కూడా పురోహితుడు ముహూర్తం నిశ్చయించాడు. రేపే తాంబూలాలు పుచ్చుకుని లగ్న పత్రిక రాయిస్తున్నాం. వెరీ గుడ్. మీరంతా లోపలికి వెళ్ళి ఫోటోలు తీసుకోండి. చూడండి, వీళ్ళందరికీ సపరేట్ గా తల ఒకటి, గ్రూప్ ఫోటో ఒకటి చక్కగా తీయండి. అలాగే రండి, మన ఇద్దరికి కలిపి ఫోటో. అలాగే మీరు రండి. చూడండి, ఈ ఫోటో ఎవరిది? ఎస్పీ బ్రహ్మనాయుడు గారి ఫ్యామిలీ ఫోటో సార్. నువ్వు చెప్పేది నిజమా? నా కళ్ళతో నేను ఫోటోలో చూశాను. ఒరే శ్యాంబాబు, అసలే నువ్వు స్పీడ్ మనిషివి. నీ మాట విని స్పీడ్ గా పెడితే ఆ బ్రహ్మనాయుడు మన్ని ఫేడ్ అవుట్ చేసేస్తాడేమో. అదేం జరగదు, నేను హామీ. మీరు నాకు అండగారండి, అంతే చాలు. పోదా. పంతులు గారు ముహూర్తం నిర్ణయించారు కదా, ఇక లగ్న పత్రిక రాయింది. చిత్తం. శ్రీరస్తు రాక్షసనామ సంవత్సర. నమస్కారం ఎస్పీ బ్రహ్మనాయుడు గారు. రాక్షసనామ సంవత్సరంలో పెళ్లి జరిపిస్తున్నారా? అవునులేండి, మీరు రాక్షసులే కదా. ఆహా, నేను శుభలగ్న పత్రికను ఆపడానికి రాలేదు. శివరాము గారు, మీరు నాకు హితులు, సన్నిహితులు. మీ అమ్మాయిని ఇంటి కోడలుగా పంపే ముందు మీకు ఒక నగ్న సత్యాన్ని చెప్పాలని నేను, తన హక్కును తాను తీసుకువెళ్ళడానికి మా శ్యాంబాబు కలిసి వచ్చాం. ఏమిటి మీరు మాట్లాడేది? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ అమ్మాయిని నీతి, నిజాయితీ, సిగ్గు, శరం లేని ఈ కొంపకి కోడలుగా పంపిస్తారా? గోవర్ధన్ రావు, మర్యాదగా మాట్లాడు, లేకపోతే చేయి చేసుకోవాల్సి వస్తుంది. అలాగే, ముందు నిజం తెలుసుకుంటే తర్వాత ఎవరిని చేయి చేసుకోవాలో తెలిసిపోతుంది. బ్రహ్మనాయుడు గారు, మిమ్మల్ని ఊరందరూ రావణ బ్రహ్మ అంటే ఏమిటో అనుకున్నాను. కానీ నిజంగానే మీరు ఈ గీతను ఎత్తుకొచ్చి రావణాసురుడు అని నిరూపించుకున్నారు. గోవర్ధన్ రావునే, అమాయకుడైన మా శ్యాంబాబు భార్య ఈ గీతను మీరు ఎత్తుకురావడం నిజం కాదా? గీత, నువ్వు విడుదలవుతావని తెలిసి ఎంతో ఆనందంతో సెంట్రల్ జైలుకి వెళ్ళాను. కానీ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావని తెలిసి బాధతో నలిగిపోయాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పద, ఇంటికి పోదాం. వెళ్ళకుండా తప్పమ్మా, ఆలికి మొగుడు దేవుడు, రాస్కెళ్ళు కాదు. అనయ్య, ఏమిటిదంతా? ఏమిటి అపనిందా? నువ్వు ఇంకొకరి భార్యను తీసుకురావడం ఏమిటి? ఇది నిజం కాదని వాళ్ళు వేస్తున్నది నింద అని చెప్పవయ్యా. ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడీ. లెట్ దెమ్ గో టు హెల్. అన్నయ్య, నట్టింట్లోకి వచ్చి ఆ నీతుడు నింద వేస్తుంటే చూస్తూ నిలబడతాను. ఇది నిజం కాదని చెప్పనయ్యా, వాళ్ళ రక్తం కల చూస్తాను. వదినా, నువ్వైనా చెప్పు. నేను గీత, వాళ్ళేం చెబుతారయ్యా సమాధానం? నేను చెప్పింది నిజం అని తప్పు చేసిన వాళ్ళిద్దరూ తల వంచుకుని మరీ సమాధానం ఇచ్చారు. ఎస్పీ గారు, మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా గీతను పంపించేయండి. పంపకపోతే ది గ్రేట్ బ్రహ్మనాయుడని మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసిన పత్రికలే ది చీప్ బ్రహ్మనాయుడని ప్రచారం చేసి ప్రజల చేత చీకొట్టిస్తాయి. ఈ నగరంలో ఉన్న గోడలన్నీ నా సొంత డబ్బులతో రంగులు పులిమించి మీ అసలు రంగు బయట పెట్టిస్తాను. అప్పటికీ మీరు దిగి రాకపోతే మిమ్మల్ని కోర్టుకి ఇడ్పించి జైలు శిక్ష వేయించి మీతో సొత్తు పళ్ళల్లో దొన్న సంకటి తినేలా చేస్తాను. పద శ్యాంబాబు. పంతులు గారు, లగ్న పత్రికలు రాయండి. ఆపండి. ఇదేదో బయటపడే వరకు లగ్న పత్రికల్లో రాయటానికి వీలేదు బ్రహ్మనాయుడు గారు. శివరాం, సారీ మిస్టర్ బ్రహ్మనాయుడు. నీతికి, న్యాయానికి, ధర్మానికి అవతల వైపున ఉన్న నువ్వు యువతల వైపుకి ఎలా రాలేకపోతున్నావు? పరువు, ప్రతిష్ట, అంతస్తులకు యువతల వైపున ఉన్న నేను అవతల వైపుకి ఎలా రాలేకపోతున్నాను? వద్దండి, నా వల్ల ఈ పెళ్లి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. కావాలంటే నేను ఇల్లు పెట్టి వెళ్ళిపోతానండి. గీత, నా మీద గౌరవం, నా వ్యక్తిత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే వాళ్ళే ఆలోచించి తాంబూలాలు తీసుకుంటారు. శివరాం, వాట్ ఈస్ యువర్ ఫైనల్ డెసిషన్? ఇక డెసిషన్ అంటూ ఏమీ లేదు. ఈ పెళ్లి జరగదనేదే నా జడ్జిమెంట్. నేను వస్తాను.
ఆనాడు సీతాదేవి లంకలో కాలు పెట్టింది, లంకకు చేటు తెచ్చింది. ఈనాడు నీ భార్య గీత బ్రహ్మరాయుడింటిలో కాలు పెట్టింది, కలకలలాడే ఆ కుటుంబం ఇక అష్ట కష్టాల పాలవుతుంది. అవును సార్, ఇంతకాలానికి గీత నాకు అంటపడింది, మనకి ఎలా ఉపయోగపడింది. Cheers. Cheers. సామాన్లు తీసుకొని కార్లో పెట్టండి. పదండి. అన్ని తీసుకున్నారా లేదా? మళ్ళీ ఇంకా రావద్దు. ఇంకొక క్షణం ఇంట్లో ఉండదు. పదండి. పిన్ని గారు, ఏమిటిది? ఎక్కడికి వెళ్తున్నారు? మహాతల్లి పెట్టావుగా కొంపకి చిచ్చు, ఇక హాయిగా నువ్వే ఉండు, మేము పోతున్నాం. అదేమిటి పిన్ని గారు? పిన్నే, నేను నీకు పిల్లిలా కనిపిస్తే ఈ పసిబిడ్డల జీవితాలను నిప్పులను పోసేదానివే. ఆ పిల్లల బాగు కోసమే నేను ఇంట్లో అడుగు పెట్టానండి. నీతో పాటే శని కూడా ఇంట్లో అడుగు పెట్టింది. నీ మూలంగా నా కూతురు బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతావు, చూస్తూ ఊరుకోలేదు. పిన్ని గారు, ఆయన లేని సమయంలో మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నలుగురు ఏమనుకుంటారు చెప్పండి? నలుగురు ఏమైనా అనుకుంటారనే ఇంగిత జ్ఞానం ఎనుకుంటే నా అల్లుడికి ఇంత మత్తను తెస్తావే. పదండి పదండి. అమ్మా బిందు, బాబు, నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి. నేను మీ అమ్మని. నువ్వు అమ్మవి కాదు, మా బాబాయ్ పెళ్లి చెడగొట్టడానికి వచ్చే రాక్షసివి. రఘు, రఘు, నువ్వైనా నన్ను అర్థం చేసుకో రఘు. వాళ్ళని ఉండమని చెప్పు రఘు. నేను వెళ్ళిపోతున్నాను. ఆయన పెద్దరికాన్ని మన్నించి, ఆయన వయసును గౌరవించి, పల్లెత్తు మాట కూడా అనకుండా ఈ తమ్ముడు గుమ్మం దాటి వెళ్ళిపోయాడని చెప్పండి. వద్దు బాబు, నీకు దండం పెడతాను. నన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి. మీ అన్నయ్య ఇంటికి వచ్చి మా వాళ్ళు ఏరిని అడిగితే నేను ఆయనకి ఏం సమాధానం చెప్పను? మీరు తన వాళ్ళు అయిన తర్వాత మేము పరాయి వాళ్ళం అయ్యామని చెప్పండి. మీరు ఇంట్లో ఉన్నంత వరకు మేము ఎవరు ఈ గుమ్మలో అడుగు పెట్టమన్నామని కూడా చెప్పండి. పదండి. మళ్ళీ జనాల బొమ్మల పదండి. పిన్ని గారు, నంగనాచి పిన్నిట పిన్ని. ఈ కేసు నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోను. బయట బోర్డు పెట్టుకుని మొట్టమొదటిసారిగా నల్లకోటు వేసుకుని వాదించే అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ కేసు వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఓడిపోయే కేసు ఒప్పుకోకపోవడమే మంచిది.